మేమైతే విరామం కాఫీ షాప్కి అయితే వెళ్ళాం. అదైతే బైపాస్ రోడ్ నియర్ నందిగాంలో ఉంది. విరామం అని గాయత్రి వాళ్ళది. అదైతే చాలా బాగుంది. అన్ని ఫర్నిచర్ కానీ అన్నీ బాగున్నాయి. అండ్ ప్లే ఏరియా కూడా ఉంది పిల్లలకి. చూడండి ఎంత బాగుందో. అందుకే మేమైతే వెళ్ళాం. అక్కడ మా మమ్మీ వాళ్ళకి ఇంటి దగ్గరనే అవుతుంది అది. సో మేమైతే నైట్ 8:30 9 డిన్నర్ కంప్లీట్ చేసుకొని అయితే వెళ్ళాం. అక్కడ ప్లే ఏరియా ఉంది కాబట్టి కొంతసేపు ఆడుకున్నాం. పిల్లలు అందరం కలిసి ఆడుకున్నారు. మా పిన్ని వాళ్ళ పిల్లలు అక్కడ వేరే వాళ్ళు కూడా వచ్చి ఆడుకుంటున్నారు. ప్లే ఏరియా ఉంది కాబట్టి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ. బ్రేక్ అండ్ పర్ఫెక్ట్ ఫర్ హైదరాబాద్ టు మహబూబ్నగర్ జర్నీ వాళ్ళకి పర్ఫెక్ట్ బ్రేక్ షాప్ అని నాకు అనిపించింది. ఆ స్పాట్ అయితే ఆడైతే గోశాల లాగా కూడా చిన్నగా పెట్టిండు. 2 ఉన్నాయి అక్కడైతే. చిన్న జాతి ఆవులు అనుకుంటా అవి బాగున్నాయి. అవైతే మనం ఫుడ్ పెడతామేమని ట్రై చేస్తున్నాయి. మేము అక్కడైతే కొంచెం స్లైడింగ్ చేసినాం. చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. నేను కూడా కొంచెం స్లైడ్ చేసినాం. పాప అయితే స్లైడ్ చేస్తుంది కానీ మాకు భయం అవుతుంది పడిపోతుంది. కానీ తను యాక్టివ్గా స్లైడ్ చేసేస్తుంది. అండ్ కొంచెంసేపు ఊగినాం. కొంచెంసేపు ఆడుకున్నారు పిల్లలు. సీసా ఆడదామని, బ్యాలెన్సింగ్ గేమ్ ఆడదామని అంటే మా పాప నాతోనే పోటీ ఆడుతుందంట. అది ఉంది పొక్కలాగా. నేను లేపి అనుకుపోయి అవతల ఆడుతుంది అంటే వినట్లేదు. నేను ఆడతా మమ్మీ నీతోనే అని చెప్తుంది. సర్లే ఏదో అని చెప్తుంది. ఆడ మా చెల్లెలు అయితే మేమైతే కూర్చోం, మేము ఆల్రెడీ ఒకసారి కింద పడ్డాం, మాకు భయం అవుతుంది, మేము ఎక్కమని అయితే చెప్తున్నారు మా శ్రీవల్లి అక్షర. అండ్ తర్వాత అట్లయితే ఓకే ఇద్దరు కూర్చోండి ఏం కాదు అని చెప్పిన. అట్లా కాదనా నేను కూర్చున్నప్పుడు నువ్వు దానికి లెగ్ సపోర్ట్ చెయ్యి, అప్పుడైతే లెగదు అని చెప్పిన. సరే సరే అని చెప్పి చేస్తుంది. ఇక్కడైతే వీడియో తీస్తున్నాను. మేము అక్కడ ఆడుకుంటున్నాం. మా పాప స్లైడింగ్ చేస్తుంది అక్కడ. అండ్ అక్కడైతే అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఫుడ్ అంటే కాఫీ షాప్లో, టీ షాప్లో దొరికేటన్నీ ఉన్నాయి. టీ అయితే బాగుందని అయితే పేరుంది. ప్రజెంట్ అయితే ట్రెండ్లో ఉన్నట్లు అనుకుంటున్నా. టీకి అయితే మంచి పేరు అయితే ఉంది, విరామం టీకి. మేమైతే వెళ్ళాం అక్కడ. అండ్ నైట్ కానీ ఈవినింగ్ టైం వెళ్తే పిల్లలకు ప్లే ఏరియా లాగా ఉంది కాబట్టి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే చాలా నైట్ వెళ్ళాం. సో మేము 1 అవర్ కంటే ఎక్కువ ఉండలేము అక్కడ. కొద్దిసేపు ఆడుకొని పోయి కొంచెంసేపు ముచ్చట్లు పెట్టుకొని కొంచెంసేపు ఆడుకొని పోయి మా వాడైతే దెబ్బ తగిలించుకున్నాడా పోయి ఇక ఆర్డర్ చేసుకున్నాం. మేము ఉన్నామని చెప్పి మా కజిన్ అక్కడనే దగ్గర ఉంటే ఫోన్ చేసినాం, రమ్మని చెప్పినాం. వచ్చిండు. వాడు వచ్చినాక అందరం కలిసి పోయి ఆర్డర్ చేసుకున్నాం. లస్సీ, బటర్ మిల్క్, కోవా బాదం మిల్క్, ప్లమ్ కేక్ అయితే అడిగిండం కానీ ప్లమ్ కేక్ లేకుండే. సో ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం. అందరం లాస్ట్కి చీజ్ కట్టుకొని తాగుదాం అని అనుకొని చీజ్ కట్టుకొని తాగినాం. అక్కడ తమ్ముడు ఉన్నారు. అండ్ ఆ గోశాల ఆయన వాటిని తీసుకెళ్ళడానికి ఫుల్ ట్రై చేస్తుండ్రు. అవి మా పైకి వస్తున్నాయి చూడండి. మా పిల్లలు అది వచ్చింది ఆర్డర్ వచ్చింది, చీజ్ తీసుకుంది. చెస్ కొట్టుకొని తాగుదామని అనుకుంటున్నారు. అండ్ చూడండి మంచిగా ఉన్నాయి. సర్వింగ్ కూడా బాగుంది. కాపర్ దాంట్లో ఇస్తున్నారు టీ అయితే. కోవా బాదం మిల్క్, ఇవైతే కోవా బాదం మిల్క్, అదేమో మసాలా మజ్జిగ సంథింగ్ ఎల్స్. అండ్ ఒక ఫుల్ టీ, ఒకటి హాఫ్ టీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. మా పాప అయితే ఐస్ క్రీమ్ తిన్నది. మా వాడైతే టీ తాగిండు. మధ్యలో అక్క మనం చీజ్ మర్చిపోయినాం, చీజ్ మర్చిపోయినాం అని చెప్పండి అని చెప్పి చీజ్ అనుకున్నారు. చూడండి కాపర్ దాంట్లో అయితే సర్వ్ చేస్తుండు. వాడైతే టీ తీసుకుని కానీ దాన్ని తాగడానికి తంటాలు చాలా పడుతున్నాడు. అది వేడిగా ఉంది, 4 కలుతుంది అని చెప్పి మస్తు కష్టపడుతుండు. అది చూడండి ఫైన్ బాగుంది అని చెప్తున్నాడు. నువ్వు తాగకముందుకే చెప్తున్నాడు ఆడ అబద్ధాలు. నేను ఎట్లా తాగాలా అని ఆలోచిస్తుండు. నేను చూడండి బాదం మిల్క్ తాగుతున్నాడు. మా పాప ఐస్ క్రీమ్ తింటుంది. ఆ పొట్టోడు కూడా